ఏంటమ్మా ఇది? సార్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ రోజు వాడుతుంటావా ఫ్రీక్వెంట్గా? అదే సార్ అప్పుడప్పుడు కడుపులో మంట ఉన్నప్పుడు ఇది వేసుకుంటాను సార్ 2 days ఒకసారి. అలా రోజు వాడకూడదు, ఎందుకని చెప్తాను రా. సరే. సో ప్రభు మీరే కాదు, చాలామంది కూడా ఇట్లా గ్యాస్ట్రైటిస్ వచ్చిన వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ చేయకుండా ఫార్మసీకి వెళ్ళిపోయి మెడిసిన్స్ అనేది పర్చేస్ చేసి వాడుతూ ఉంటారు. అలా చేయడం అనేది చాలా తప్పు. గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అనేది ఫ్రీక్వెంట్గా ఎప్పుడు కూడా వాడొద్దు. ఎంత అవసరం ఉంటుందో గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అంతవరకే వాడాలి. నువ్వు నీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునేలాగా ట్రై చేయి. అంటే ఇప్పుడు ఆయిల్ ఐటమ్స్ కానీ ఫ్యాటీ ఫుడ్ ఇవన్నీ తగ్గించేసి, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సింపుల్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందంటే తప్పు. ఎందుకంటే మన గట్ హెల్తీగా ఉండాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవడం, టైంకి పడుకోవడం, స్ట్రెస్ తక్కువగా పెట్టుకోవడం, ఎక్సర్సైజ్ బాగా చేయడం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఎటువంటి కారణం ఉంది అని తెలుసుకున్న తర్వాతనే గ్యాస్ట్రిక్ మెడికేషన్ అనేది ఎప్పుడు కూడా వాడు. మనకు లోపల ఏమైనా హెచ్ పైలోరీ లాంటి ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా అల్సర్ ఉందా, లేదా అది సింపుల్ గ్యాస్ట్రైటిస్ మాత్రమేనా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఓవర్ ద కౌంటర్ ఎప్పుడు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికేషన్స్ అనేది వాడొద్దు. ఎందుకంటే ఎక్కువ రోజులు వాడడం వల్ల దానివల్ల బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కాల్షియం తగ్గడము, మెగ్నీషియం తగ్గడం, B12 తగ్గడం. అందరూ ఓకే ఇది ఒక సింపుల్ గ్యాస్ట్రైటిస్ టాబ్లెటే కదా అనుకుంటారు, కానీ యాంటీబయాటిక్ స్టెరాయిడ్స్ ఎంత డేంజరసో ఒక చిన్న గ్యాస్ట్రైటిస్ మెడికేషన్ కూడా అంత డేంజర్ అవుతుంది. సో గ్యాస్ట్రైటిస్ మెడికేషన్ వాడినంత కాలం బాగుంది, ఆపేస్తే మళ్ళీ తగ్గింది అనుకోకుండా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయి. అప్పుడు మెడికేషన్ అవసరం అనేది తక్కువగా ఉంటుంది.